సమ్మక్క సారలమ్మ మహాజాతరలో తొలి ఘట్టం ఘన విజయంగా ముగిసిందన్నారు మంత్రి సీతక్క. గుడి పునరుద్ధరణ పనులు, గద్దెల పునఃప్రారంభం, సాంస్కృతిక కార్యక్రమాలు, భద్రతా ఏర్పాట్లు అద్వితీయంగా నిలిచాయని తెలిపారు. సీఎం రేవంత్ కుటుంబ సమేతంగా తొలి మొక్కులు చెల్లించడం చారిత్రాత్మకమన్నారు. అటవీ ప్రాంతంలోనే కేబినెట్ నిర్వహించి మంత్రులు, ఉన్నత అధికారులతో కలిసి బస చేయడం సీఎం రేవంత్ సాహసోపేత నిర్ణయమని ప్రశంసించారు సీతక్క. సమ్మక్క సారలమ్మ 2 సంవత్సరాలకోసారి వచ్చే మహాఘట్టంలో మొదటి ఘట్టంగా ఈసారి గుడి నిర్మాణం పనులు, మరి రెండో మహాఘట్టంగా మాకు అనుకోకుండా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరు మంత్రులను, మరి సిఎస్, డీజీపీ, ఇతర ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ క్యాబినెట్ నిర్వహించి భారీ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం, ఇక్కడే బస చేయడం, ఇలాంటి అటవీ ప్రాంతంలో మరి బస చేయడం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఫస్ట్ మాస్టర్ ప్లాన్ అప్పుడు కానీ, గుడి ఓపెనింగ్ అప్పుడు కానీ మహిళల్ని అగ్రభాగాన పెట్టినాం. ఎందుకంటే ఈడ కొలువు తిరిగింది సమ్మక్క సారలమ్మ. వాళ్ళ కీర్తి, వాళ్ళ స్ఫూర్తి, కీర్తి ఈనాటి మహిళలకు కూడా ఉండాలని, మరి మేము ఒక మహిళా ఆధ్వర్యంలోనే చేయాలని ఈరోజు మహిళల ఆధ్వర్యంలోనే గుడి మరి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి 3వ ఘట్టం ఇప్పుడు మళ్ళీ మనకుంది. రేపు బుధవారం నుంచి, రేపు అంటే ఎల్లుండి బుధవారం నుంచి మండే మెలిగే పండుగ పూజారులు మొదలు పెడతారు. మండే మెలిగే పండుగ నుంచి మెయిన్ పండుగ కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. బుధవారం మండే మెలిగే పండుగ స్టార్ట్ అయితే మళ్ళీ బుధవారం నిండు పండుగ అంటే 28వ తారీఖు నాడు నిండు పండుగ అవుతుంది. ఈ మొత్తం కార్యక్రమాలు చేసే మన పూజారులు జగ్గారావు గారు, అదేవిధంగా సమ్మక్క పూజారులు, సారలమ్మ పూజారులు, పగడిద్దరాజు పూజారులు, గోవిందరాజు పూజారులు, వారందరికి కూడా మరి అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం. వారు కూడా ఈరోజు పొద్దున దర్శనంలో అద్భుతంగా అందరూ కూడా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మరి ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు కూడా మరి మాకు మంచి దర్శనం లభించింది అని మరి వారి సతీమణి, వారి కుమార్తె కూడా చెప్పడం జరిగింది. మాకు చాలా రోజుల నుంచి ఫ్యామిలీతో రావాలని ముఖ్యమంత్రి గారు అనుకోవడం జరిగింది. కానీ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే మహాఘట్టంలో అత్యంత మహాఘట్టమైనటువంటి గుడి ఓపెనింగ్లో పాల్గొనడం చాలా సంతోషం. మన ములుగు జిల్లాకు వచ్చి క్యాబినెట్ పెట్టి, ఈ క్యాబినెట్ ద్వారా మరి చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం క్యాబినెట్ బయటకు వచ్చింది. దాంట్లో ములుగు జిల్లాకు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి నీటి వాటాలో అన్యాయాన్ని లేకుండా కానీ ముఖ్యమంత్రి గారు ఈ గడ్డ మీదకి వచ్చి 143 కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఒకటి లిఫ్ట్ పొట్లాపురం దగ్గర దాదాపుగా 15,000 ఎకరాలకు అది ఉంది. కొంచెం చిన్న యాడ్స్ చేస్తే 15,000 ఎకరాలు, దాదాపుగా 20 ఊర్లకు అది ఉన్నది. అట్లనే జంపన్న వాగు కూడా లక్నవరం, రామప్ప నుంచి లక్నవరం కనెక్షన్ ఇస్తా అని దానికయ్యే 30 కోట్లను కూడా నిన్న స్టేజ్ మీద ప్రకటించడం జరిగింది. అది కూడా మనకు జంపన్న వాగులో నిరంతరం నీళ్ళు ఉండడానికి ఉపయోగపడుతుంది. అక్కడ గోవింద్రపేటలో కూడా రైతులకు నీటి ఎద్దడి లేకుండా ఉంటుంది.